నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అర్ధరాత్రి చంటిపాపతో ఆసుపత్రికి వెళ్లిన తల్లికి అండగా నిలిచిన జగ్గారెడ్డి. తన కారులో తల్లి పిల్లలను ఆసుపత్రిలో దించి మానవత్వాన్ని చాటుకున్నారు జగ్గారెడ్డి. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్ చెరువులో పడి 6 ఏళ్ల బాలుడు మృతి. ప్లే స్కూల్లో బోనాల పండుగ నిర్వహిస్తుండగా పక్కనే ఉన్న చెరువులో పడి మృత్యువాత. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అన్న మెదక్ ఎమ్మెల్యే. రామయ్యంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రోహిత్ రావు. పటాన్చెరు పట్టణంలోని నాయికోటి బస్తీలో ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలి ధర్నా. ప్రేమించి గర్భవతిని చేశాడంటూ ఆందోళన. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పురుగులు పట్టిన నాణ్యత లేని ఇసుకతో కూడిన బియ్యాన్ని చినశంకరంపేట మండలం శాలిపేట జిల్లా పరిషదున్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండి పెట్టడం అత్యంత తీవ్రమైన ఘోరం. విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకునే ఇలాంటి యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు మరియు పంట ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పురుగు పట్టిన నాణ్యత లేని ఇసుకతో కూడిన బియ్యంతో చినశంకరంపేట మండలం శాలిపేట జిల్లా పరిషదున్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండి పెట్టడం అత్యంత తీవ్రమైన నేరం. విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకునే ఇలాంటి పాఠశాల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు మరియు వంట ఏజెన్సీలపై తెలంగాణ ప్రభుత్వం మరియు విద్యాశాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. చినశంకరంపేట మండల పరిధిలోని శాలిపేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చెదలు పట్టిన పురుగులు పట్టిన బియ్యంతో వంట చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేశారు. ప్రభుత్వం పాఠశాలల్లోకి విద్యార్థులను పంపిస్తే నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తారని పంపిస్తే పురుగులు పట్టిన అన్నం, నీళ్ల చారు, నాసిరకమైన భోజనం విద్యార్థులకు అందిస్తూ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్, ఇతర సమస్యలు ఏదైనా వస్తే బాధ్యులు ఎవరని, వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని, నాసిరకమైన కూరగాయలు, నీళ్ల చారు పోస్తూ ప్రతిరోజు మిల్ మేకర్ కర్రీలు చేస్తున్నారని, అందువల్ల ఇంటి నుంచి కూరలు, మామిడికాయ పచ్చడి తెచ్చుకుంటున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ విషయంపై ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పురుగులు పట్టిన బియ్యం వస్తే పక్కకు వేయడం జరుగుతుందని, మంచి బియ్యం మాత్రమే వంట చేయడం జరుగుతుందని, మేము కూడా పాఠశాలల్లోనే తింటున్నామని తెలిపారు. ఫుడ్ బాగుండదు, రోజు పురుగులు వస్తాయి, కూరలా వాటర్ వస్తాయి, చూస్తున్నాగానే పురుగులు వస్తాయి, రోజు ఏం మంచిగా కర్రీ అన్నంలో పురుగులు వస్తాయి. ఇక్కడ మీ టీచర్లు తింటుండ్రా అన్నం? ఇక్కడ తింటుండ్రా? వాళ్ళు సపరేట్ బాక్సులు తెచ్చుకుంటుండ్రు? ఒక్కొక్క రోజు తెచ్చుకుంటారు, సపరేట్ బాక్సులు తెచ్చుకుంటుండ్రు. ఇప్పుడు వాళ్ళు కర్రీ కూడా సపరేట్ తెచ్చుకుంటారా? మీ సార్ వాళ్ళు సపరేట్ తెచ్చుకుంటుండ్రు, కానీ ఇక్కడ మీకు పెట్టేది మాత్రం సార్ వాళ్ళు తినడం లేదు. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామయ్యంపేట మండల కేంద్రంలో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో 83వ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామయ్యంపేట మండల కేంద్రంలో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో 83వ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం సిద్దిపేట చౌరస్తాలోని స్వామి వివేకానంద నూతన విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. మెదక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 7వ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. 7వ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు మాట్లాడుతూ ప్రతి పట్టణంలో మహావీరుల విగ్రహాలు చాలా
అవసరమని, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందని, అదేవిధంగా సిద్దిపేట చౌరస్తాలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం, మెదక్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను త్వరలో ఆవిష్కరించుకోవడం జరుగుతుందని, యువత మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ మహనీయుల అడుగుజాడల్లో నడవాలన్నారు. రామయ్యంపేట అభివృద్ధికి పనిచేయడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో రామయ్యంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు, మాజీ జడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, స్వర్ణాకర సంఘం జిల్లా అధ్యక్షులు రవిచారి, రామయ్యంపేట పట్టణ అధ్యక్షులు రామకృష్ణాచారి, ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్చారి, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, స్వర్ణాకర సంఘం సభ్యులు పాల్గొన్నారు. రామాయణపేట్ పట్టణంలో మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా మరి నూతన ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. మన ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే గొప్ప వ్యక్తులు సమాజానికి మరియు మన తెలంగాణకు ఎంతో వాళ్ళ కృషి ఉపయోగపడి మన తెలంగాణ సాధించుకున్నాం. వాళ్ళను చిరకాలం మరవకుండా ప్రతి సంవత్సరం వారి యొక్క జయంతి జరుపుకుంటామని చెప్పి మన ఎమ్మెల్యే గారి సమక్షంలో స్వర్ణకారుల ఆధ్వర్యం వికారాబాద్ జిల్లా బంట్పారం ఎంపీడీఓ కార్యాలయంలో మరియు కోట్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్, జెడ్పీసీఓ సుధీర్, సిపిఓ వెంకటేశ్వర్లు, వికారాబాద్ డీఎస్పీ అంజయ్యలు. వికారాబాద్ జిల్లా బంట్పారం ఎంపీడీఓ కార్యాలయంలో మరియు కోట్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన మండల స్థాయి సమీక్ష సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్. హాజరైన జెడ్పీసీఓ సుధీర్, సిపిఓ వెంకటేశ్వర్లు, వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, ప్రభుత్వ అధికారులు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మండల స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. మళ్లీ 45 రోజులకు మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, ప్రస్తుతం తెలియజేసిన సమస్యలను వచ్చే సమావేశంలోగా పరిష్కరిస్తామన్నారు. మండల స్థాయి సమావేశాలకు అన్ని శాఖల అధికారులు సరైన పూర్తి స్థాయి సమాచారం అందించాలన్నారు. శాఖల వారీగా సమస్యలు, అవసరమైన పనుల వివరాలను అందిస్తే సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, ప్రజలు ఫోన్ చేస్తే స్పందించాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రస్తుతం ఎన్నికైన సర్పంచ్లకు 5 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగింది. వచ్చేసారి రిజర్వేషన్లు మారతాయి కాబట్టి ఈ 5 ఏళ్లలో మంచి పనులు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. స్థానిక సర్పంచ్లు ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేయాలన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో వికారాబాద్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరవుతున్నాయని, స్పీకర్ హోదాలో ఉండడంతో వికారాబాద్ నియోజకవర్గానికి నిధులు ఎక్కువగా వస్తున్నాయని, రోడ్లు, భవనాల శాఖ ద్వారా 600 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇప్పటికీ 480 కోట్లు మంజూరు కాగా నూతనంగా మరో 53 కోట్లు నూతనంగా మంజూరయ్యాయన్నారు. గత ప్రభుత్వంలో 10 ఏళ్లు రోడ్లకు నిధులు రాలేదు. రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. నీరు వచ్చాక రోడ్లను బాగు చేయాలనే శ్రద్ధతో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించాము. ప్రతి గ్రామంలో 50 లక్షల నుంచి కోటి రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులు చేయించాము. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖల ద్వారా మంజూరైన నిధులతో నియోజకవర్గంలోని అన్ని రోడ్లను బాగు చేయిస్తున్నాం. త్రాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని, ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. వాళ్ళు అడిగిన సమస్యలను, లేవనెత్తిన సమస్యలను అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఈ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరు అడిగిన సమస్యలు, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ 45 రోజుల సిఇఓ గారు చెప్పినట్టు యాక్షన్ టేకింగ్ రిపోర్టు సబ్మిట్ చేసి నెక్స్ట్ 45 రోజుల్లో మళ్ళీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకొని ఈరోజు అడిగిన సమస్యలు ఆ రోజుకు పూర్తి చేసి జవాబు చెప్పే విధంగా అధికారులు ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా సమస్యలు పరిష్కారం చేయడానికి వీలుంటుంది. అట్లనే సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో కొత్తగా గెలిచిన సర్పంచ్లు మీకు కొంత
చంటిపాపను ఎత్తుకుని అర్ధరాత్రి ఆసుపత్రికి వచ్చిన తల్లికి అండగా నిలిచారు జగ్గారెడ్డి. 4 నెలల చంటి బిడ్డకి ఫిట్స్ రావటం వలన లేవలేకపోవడంతో రాత్రి 1 గంటకు ఆటోలో ఆసుపత్రికి వచ్చింది ప్రవల్లిక. అదే సమయంలో ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీకి వచ్చిన జగ్గారెడ్డికి ఆమె తారసపడింది. విషయం కనుక్కొని తల్లి బిడ్డను కారులో ఎక్కించుకొని ఎంసీహెచ్ వద్దకు తీసుకెళ్లి మానవత్వాన్ని చాటుకున్నారు జగ్గారెడ్డి. 4 నెలల చంటి బిడ్డకు ఏమైందో తెలియక ఏ వార్డులకు వెళ్లాలో అర్థం కాక గోసపడుతున్న ప్రవల్లికకు జగ్గారెడ్డి అండగా నిలిచారు. ఆమె బాధను అర్థం చేసుకుని మహిళల వార్డు నుంచి ఎంసీహెచ్ వరకు తన కారులో తల్లి బిడ్డను తీసుకెళ్లారు. 2 అంతస్తులో ఉన్న పసిపిల్లల వార్డు వరకు వెళ్లారు. ప్రవల్లిక పరిస్థితిని 4 నెలల బిడ్డ ఆరోగ్యం బాగాలని విషయాన్ని డాక్టర్లకు వివరించారు జగ్గారెడ్డి. వెంటనే చికిత్స మొదలు పెట్టాలని సూచించారు. అర్ధరాత్రి సమయంలో చంటి బిడ్డకు చికిత్స ఇప్పించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ప్రవల్లికకు ఊరట లభించింది. డాక్టర్లు వెంటనే అప్రమత్తమై చికిత్స ప్రారంభించారు. వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల పాపకు ఫిట్స్ వచ్చినట్లు గుర్తించారు. అవసరమైన వైద్య సేవలు అందించారు. డ్రైవింగ్ కోసం వెళ్లిన ప్రవల్లిక భర్తను జగ్గారెడ్డి ఫోన్లో మాట్లాడారు. బిడ్డకు చికిత్స మొదలైందని వెంటనే ఆసుపత్రికి రావాలని తండ్రికి సూచించారు. 4 నెలల పసిబిడ్డ ఉలుకు పలుకు లేకుండా ఉండిపోవడంతో అర్ధరాత్రి వేళ పరుగున ఆసుపత్రికి వచ్చిన ప్రవల్లికకు అండగా నిలిచారు జగ్గారెడ్డి. ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు. శంకర్ గౌడ్ శంకర్ గౌడ్ కృష్ణుడు వీళ్ళంతా నిర్మలేమ్మడి నిర్మలకు అటాచ్ ఉంటుంది. నేను దొరికా కదా అంత ఆయన దగ్గర డిశ్చార్జ్ చేయండి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తిదాత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, సామాజిక సంస్థల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తిదాత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, సామాజిక సంస్థలు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి, త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, స్వీయ పరిపాలన కోసం జీవితాంతం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడిగా ఆయనను స్మరించుకుంటూ ఆయన ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే జయశంకర్ సార్ కళ అని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని జయశంకర్ సార్ కు ఘనంగా నివాళులు అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. జయశంకర్ సార్తోని తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ 3 దశల ఉద్యమంలో జయశంకర్ సార్ భాగస్వామి. అది గైర్ముల్కి గో బ్యాక్ కావచ్చు, అదేవిధంగా 1969 ఉద్యమం కావచ్చు, 2000 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి పోరాటం కావచ్చు. ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఏకైక లక్ష్యంగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి యావత్ తెలంగాణ ప్రజానికానికి శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో వికారాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కూడా తెలంగాణ 1934 జయశంకర్ వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం లో జన్మించాడు. 1934లో ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం చాలా పోరాటం చేసిండు. తొలి మలి దశల్లో కూడా చివరి తుది శ్వాస వరకు కూడా ఆయన తెలంగాణ పోరాటం కోసం చేసినటువంటి మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఈయన మా విశ్వబ్రాహ్మణ ముద్దు బిడ్డ కావడం మాకెంతో గర్వకారణం. ఈయన కవితలు, ఆయన రచనల ద్వారా కూడా సామాన్య ప్రజలలో సైతం కూడా చైతన్యం నింపుకొచ్చిండు.
ఒక చదువు రానటువంటి మహిళలను కూడా అడిగితే ఎందుకమ్మా మీకు తెలంగాణ రావాలా? సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా పటాన్ చెరువు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే జీఎంఆర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే జీఎంఆర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. తొలి మలివిడత ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందిస్తూ ప్రజల్లో చైతన్యం నింపిన మహోన్నత వ్యక్తిగా జయశంకర్ సార్ చిరస్మరణీయులన్నారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్దన్, సీనియర్ నాయకులు యాదగిరి యాదవ్, విజయ్ కుమార్, నర్రా భిక్షపతి, శ్రీధర్ చారి, అశోక్, వెంకటేష్, షకీల్, ధనరాజ్ గౌడ్, రామ్మోహన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నివాళులు అర్పించడం జరిగింది. పటాన్చెరు పట్టణంలో ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ, జయశంకర్ గారు ప్రొఫెసర్గా పనిచేసి తెలంగాణ కోసం అనువను తెలిసినటువంటి ఒక వ్యక్తి. తెలంగాణలో రైతాంగం గురించి కానీ, తెలంగాణ దోపిడీ గురించి కానీ, తెలంగాణలో ఉన్న ప్రతి అంశం మీద పూర్తి అవగాహన వ్యక్తి జయశంకర్ గారు. ఆయన కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపన చేసినప్పుడు ఆయన తోటుండి ఆయనను ముందుకు నడిపించినటువంటి ఒక వ్యక్తి, మహా గొప్ప మేధావి జయశంకర్ సార్ గారు. అటువంటి మేధావిని మన పటాన్చెరు పట్టణంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకొని నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే అటువంటి మహనీయులను స్మరించుకుంటూ దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట వార్డులో తెలంగాణ సిద్ధాంతకర్త మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హాజరై జయశంకర్ సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఘనంగా నివాళులు అర్పించారు. దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట వార్డులో తెలంగాణ సిద్ధాంతకర్త మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హాజరై సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పాత్ర చిరస్మరణీయమని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, స్వీయ పాలనకు ప్రతీకగా నిలిచిన మహనీయుడి ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. తెలంగాణ ఉద్యమానికి జీవితాంతం అంకిత భావంతో సేవలందించిన జయశంకర్ సార్ ఆలోచనలు, సిద్ధాంతాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు సాంబశివరెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, వేముల శ్రీనివాస్, ధర్మారెడ్డి, బాలరెడ్డి, సాయిరెడ్డి, సురేందర్ రెడ్డి, టీఎస్ రెడ్డి, నరసింహారెడ్డి, మాజీ కౌన్సిలర్ షంబీపూర్ కృష్ణ, బెంబాడి, బుచ్చిరెడ్డి, నర్సిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మురళీ యాదవ్, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగారాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు బాలాజీ నాయక్, గాజుల సునీత, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ తెలంగాణ సిద్ధాంతకర్త, జోహార్ తెలంగాణ సిద్ధాంతకర్త, జోహార్ జయశంకర్ సార్. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్ చెరువులో పడి 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ప్లే స్కూల్లో ఉదయం డ్రాప్ చేసి వెళ్లిన తండ్రి ఉదయ్ కుమార్, తెల్లాపూర్ చెరువు పక్కనే ఉంది ప్లే స్కూల్. దీంతో స్కూల్లో బోనాల ఉత్సవాలు జరుపుతుండగా స్కూల్ బయటకెళ్లిన షణ్ముఖ్ అందులో పడి మృతి చెందాడు. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్ చెరువులో పడి 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.
ప్లే స్కూల్లో ఉదయం డ్రాప్ చేసి వెళ్లిన తండ్రి ఉదయ్ కుమార్ అయితే తెల్లాపూర్ చెరువు పక్కనే ప్లే స్కూల్ ఉంది. ప్లే స్కూల్లో బోనాల ఉత్సవాలు జరుపుతుండగా స్కూల్ బయటకు వెళ్లారు షణ్ముఖ్. స్కూల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే 6 ఏళ్ల షణ్ముఖ్ చెరువులో పడి మృతి చెందినట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న కొల్లూరు పోలీసులు చెరువులో నుండి మృతదేహాన్ని బయటకు వెలికితీసి మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిఎస్ పరిధిలో తెల్లాపూర్ లిమిట్స్లో ఒక 6 ఇయర్స్ బాబు మార్నింగ్ వాళ్ళ ఫాదర్ స్కూల్కు వదిలేసి పోవడం జరిగింది. తర్వాత కొద్ది సేపటి తర్వాత బాబు కనిపించట్లేదు. తర్వాత స్కూల్ వాళ్ళు బాబు కోసం చూస్తే ఈ శిఖరం ప్లే స్కూల్ ఏదైతే ఉందో దాని స్కూల్ ముందు రోడ్డు దాని పక్కన చెరువు ఉండడం జరిగింది. ఆ బాబు కోసం వెతికితే అప్పటికి బాబు చెరువులో పడిపోయి ఉన్నాడు. అక్కడి నుంచి వాళ్ళు స్కూల్ సంబంధించిన వాళ్ళే ఐరావతి హాస్పిటల్కి షిఫ్ట్ చేసినారు. హాస్పిటల్లో డాక్టర్ ఎగ్జామిన్ చేసి చనిపోయినాడని నిర్ధారించినారు. వాళ్ళ పేరెంట్స్ని మేము విచారిస్తే ఏంటంటే బాబుకు ఆటిజం అనే సమస్యతో బాధపడుతున్నారు. న్యూరో డెవలప్మెంట్ ప్రాబ్లము. ఇది దానికి మేము థెరపీ అవి కూడా చేపిస్తున్నామని చెప్తున్నారు. ఇటు విషయం పైన మా దగ్గర కేసు నమోదైంది. దానిపైన విచారణ చేస్తున్నాం. ప్లే స్కూల్లో ఏమన్నా విచారించారా? ఎందుకు వెళ్ళాడు? వాళ్ళు గేట్ తీసుందా అలాంటి? అంటే మేము ప్లే స్కూల్ విజిట్ చేసి అక్కడ జరిగినటువంటి స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులు అవి ఎగ్జామిన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మేము రికార్డ్ చేయడం జరిగింది. ఈ కేసు విచారణలో తదుపరి ఇదనేది చేస్తాం. బాబుకి సమస్య ఇంకా అది ఆ విషయం మీద మేము స్కూల్ వాళ్ళని ఏం అడగలేదు. ఇందిరమ్మ రాజ్యంలో గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మండల మహిళా సమైక్య భవనం, గ్రామ పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే రోహిత్ ప్రారంభించారు. ఇందిరమ్మ రాజ్యంలో గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మండల మహిళా సమైక్య భవనం, గ్రామ పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే రోహిత్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముందుకు పోతున్నట్లు తెలిపారు. మరి నందగోకుల్ మరియు దాదాపు 50 లక్షల రూపాయలతోటి ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, మహిళా భవనం, కొత్తగా రోడ్లు, సర్పంచ్ అడిగినట్లు ఇంకా ఏవైనా అవసరం ఉన్నాయో అన్ని కూడా చేసే బాధ్యత కూడా నాది అని ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు భరోసా కల్పించారు. మీ అందరి ఆశీర్వాదం దీవెన ఉంటే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, ఈ మండలాన్ని, నియోజకవర్గాన్ని మరియు సేవా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎంపీఓ రజనీకాంత్ రెడ్డి, ఎంపీఎం అశోక్, గ్రామ సర్పంచ్ బాన్ ప్రకాష్ రెడ్డి, ఉప సర్పంచ్ కుమార్, విద్యుత్ ఏఈ గణేష్, మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి, మాజీ ఎంపీపీ సిద్ధరాములు, సర్పంచ్లు బొమ్మన మల్లేశం, కనకరాజు, ప్రవీణ్, సుశీల, సునీత, ఉప సర్పంచ్ మహేందర్, సూరారాములు, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, నసీరుద్దీన్, అమర్సేనారెడ్డి, కుమ్మటబాబు, వై వెంకటేశం, కల్వకుంట్ల సొసైటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, పంజా మహేందర్, మహేష్, అందేస్వామి, బాలరెడ్డి, హనుమంతరెడ్డి, లక్ష్మగౌడ్, శ్రీనివాస్, మాదిరి నర్సింహులు, కృష్ణ యాదవ్, సిసిలు అమృత, రవీందర్, వెంకటరాజం, గ్రామ సమైక్య అధ్యక్షురాలు శాంత, కోశాధికారి వాణి, వివోఏ మంగా పాల్గొన్నారు. కాబట్టి మరి మీ అందరు తెలుసు, ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక మరి ప్రతి గ్రామంలో కూడా ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం, సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఇవన్నీ మీకోసమే మరి వాళ్ళు చేస్తూ ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీ అందరికి తెలుసు, గత 10 ఏళ్ళు ఇంతకు ముందున్న ప్రభుత్వం కనీసం ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే, సన్నబియ్యం ఇయ్యలే, ఫ్రీ కరెంట్ ఇయ్యలే, ఫ్రీ బస్సు ఇయ్యలే, ఏది కూడా కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇయ్యని పరిస్థితి మరి గత 10 ఏళ్లలో ఉండే. అభివృద్ధి అయితే ఏడాడ కుంటుపడ్డది. కాబట్టి ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి నందగోకుల్ గ్రామానికి దాదాపు 50 లక్షల రూపాయలతోటి కాంగ్రెస్ వచ్చాక మన గ్రామంలో చాలా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు మొదటగా 5 లక్షల సీసీ రోడ్డు మన రోహిత్ అన్న గారు మంజూరు చేయడం జరిగింది. దాని తర్వాత 20 లక్షల విలువ గల గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. అలాగే మన మహిళా సమైక్య భవనం ఎమ్మెల్యే గారి కృషితో 10 లక్షలు మహిళా భవనం మనకు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా మన మండలంలోనే అన్ని విలేజ్ల కంటే ముందుగా మన గ్రామంలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని నాయకోటి బస్తీలో అరుణ అనే గర్భిణి శ్రవణ్ అనే వ్యక్తి ఇంటి ముందు కూర్చొని నిరసన తెలిపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు ప్రియుడు అని పటాన్చెరు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది.
సంగారెడ్డి జిల్లా పటంచెరు పట్టణంలోని నాయికోటి బస్తీలో అరుణ అనే గర్భిణి శ్రవణ్ అనే వ్యక్తి ఇంటి ముందు కూర్చుని నిరసన తెలిపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు ప్రియుడు. ప్రేమ పేరుతో నమ్మించి వశపరుచుకొని 7 నెలల గర్భవతిని చేసి మొహం చాటేస్తున్నాడు శ్రవణ్. మోసం చేశాడని యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేసింది. పటంచెరు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది బాధితురాలు. పైకి చూడండి. ఎక్కడ ఉండేది అతను? ఏది ఇది ఊరు పేరు? అంటే ఎన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు? 3 years నుంచి. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నారు కదా, మరి ఎలా? ఎన్ని మంత్స్? 7 months. అంటే శ్రవంతోనేనా? ఇప్పుడు ఏం కావాలని కూర్చున్నారు ఇక్కడ? న్యాయం కావాలి, శ్రవణ్ కావాలి. అంటే పెళ్లి చేసుకోవాలంటున్నారు. డబ్బులకు ఫోర్స్ చేస్తున్నారు. వాళ్ళ వీళ్ళతో డబ్బులు తీసుకోండి నాకు డబ్బులు వద్దు. నాకు న్యాయం కావాలి. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 7వ రోజు అమ్మవారికి రకరకాల పువ్వులతో 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షురాలు పబ్బా మాధవి, దౌలతాబాద్ మండల మహిళా అధ్యక్షురాలు పద్మ తదితరులు హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత శాకాంబరి ఉత్సవాలు 7వ రోజు అమ్మవారికి రకరకాల పువ్వులతో 1,00,000 పూల పుష్పార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షురాలు పబ్బా మాధవి, దౌలతాబాద్ మండల మహిళా అధ్యక్షురాలు పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా జయదేపూర్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు అమర, నాగజ్యోతి, రజిత, మేఘమాల, పద్మ, వల్లాల వాసుశ్రీ, వానుశ్రీ, జ్యోతి శాల్వాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వాసవి మాత శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, శాకాంబరి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు 7వ రోజు అమ్మవారికి రకరకాల పుష్పాలతో అలంకరించడం జరిగింది. కాబట్టి మాకు మా ప్రెసిడెంట్ గారు రోజు ఫోన్ చేసి చాలా బాగా జరుపుతున్నారని రోజు మాకు విషయం చెప్తున్నారనమాట. అయితే ఒకసారి మీరే వచ్చి కళ్ళారా దర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి మేము వీరిని ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వీరు వచ్చినందుకు నిజంగా వీరికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. అలాగే మా అందరికీ సహకరించినందుకు మహిళా మనులందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ ఇలాగే ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో వాసవి మాత పూజలు చేసుకుంటూ వారి ఆశీస్సులు మనం అందరం పొందాలని, అందరం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జయదేపూర్ గ్రామ నివాసులు, సిద్దిపేట జిల్లా, తెలంగాణ డిస్టిక్, తెలంగాణ రాష్ట్ర, సిద్దిపేట జిల్లా, జయదేపూర్ మండలం, జయదేపూర్ గ్రామం అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని. పబ్బా మాధవి. జయదేపూర్లో ఈరోజు ఆషాఢ మాస పురస్కరించుకొని వాసవి మాత అమ్మవారికి 11 రోజులు శాకాంబరి పూజ మరియు రకరకాల రోజొక అమ్మవారిని వాసవిమాత అమ్మవారిని అలంకరణ చేస్తూ ఇక్కడ మాకు గ్రూప్లో రోజు చూస్తున్నాము. చాలా సంబరంగా, బ్రహ్మాండంగా, భక్తి శ్రద్ధతో అధిక సంఖ్యలో వచ్చి చాలా బ్రహ్మాండంగా చేసిన నా కన్నులు సరిపోలేదు. కాబట్టి కలిసి అమ్మవారి వాసవిమాత ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ఉన్న ఈరోజు పుష్పాలంకరణ సవిత గారు, జ్యోతి గారు చెప్పారు కాబట్టి వచ్చి మేము వాసవిమాత అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టు అవుతుంది. మరియు పుష్పాలతో అలంకరణ, పుష్పార్చన ఉంటుంది కాబట్టి మీ అందరి మధ్యలో నేను కూడా ఒక భక్తురాలుగా కూర్చొని చేస్తే నాకు కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని చాలా ఆశతో వచ్చాను. వచ్చినందుకు చాలా. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్ధరాత్రి చంటిపాపతో ఆసుపత్రికి వెళ్లిన తల్లికి అండగా నిలిచిన జగ్గారెడ్డి. తన కారులో తల్లి, పిల్లలను ఆసుపత్రిలో దించి మానవత్వాన్ని చాటుకున్నారు జగ్గారెడ్డి. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్ చెరువులో పడి 6 ఏళ్ల బాలుడు మృతి. ప్లే స్కూల్లో బోనాల పండుగ నిర్వహిస్తుండగా పక్కనే ఉన్న చెరువులో పడి మృత్యువాత. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అన్న మెదక్ ఎమ్మెల్యే. రామయ్యంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రోహిత్ రావు.
పటాన్చెరు పట్టణంలోని నాయికోటి బస్తీలో ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలి ధర్నా. ప్రేమించి గర్భవతిని చేశాడంటూ ఆందోళన. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.